హాయ్ హలో నేను మీ చందన. హైదరాబాద్ లో ఆర్కే న్యూస్ ఛానల్ స్టార్ట్ అయింది. ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆర్కే న్యూస్ ఛానల్ ముందుండి పోరాడుతుంది. ప్రస్తుతం మనకు ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్ రెహ్మత్ ఖాన్ గారు రిపోర్టింగ్ అందిస్తున్నారు. మన ఆర్కే న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కేసీఆర్ పట్టభద్రుడే, కేటీఆర్ పట్టభద్రుడే, కవిత గారు పట్టభద్రురాలే, హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నాను. మీ 4 ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారు, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను వేదిక మీద నుంచి అడుగుతున్నాను. ఇవాళ నేను ముఖ్యంగా టీచర్లను డిఎస్సి నోటిఫికేషన్, అదే విధంగా టెట్ పరీక్షలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదా, మీరు ఆలోచన చేయండి. 11,000 మంది టీచర్ల నియామకాలను చేపట్టినమా లేదా? ఒకవేళ మేము టెట్ పరీక్షలు నిర్వహించి డిఎస్సి పరీక్షలు నిర్వహించి 60 రోజుల్లోనే 11,000 మంది టీచర్ల నియామకాలు మేము చేపట్టుంటే మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓటు వేయకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో దాదాపు 15,000 మంది నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమైతే ఈ రోజు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. పారామెడికల్ సిబ్బంది 6,000 పైగా పారామెడికల్ సిబ్బందిని ఎల్పీ స్టేడియం కు పిలిపించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని కాదు, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా హైదరాబాద్ నగరానికి ఎల్పీ స్టేడియం కు రప్పించి వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఈ రోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈ రోజు అది అబద్ధమైతే మీకు కావలసిన వాళ్ళకు చేసుకోండి. ఈ విధంగా వివిధ శాఖలలో 55,163 మందికి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి వాళ్ళ కుటుంబాల కళ్ళల్లో ఆనందం చూసిన మాట వాస్తవం అయితే ఈ పట్టభద్రులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడుగుతున్న మిత్రులారా, నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈ రోజు మీకు కావలసిన నిర్ణయం తీసుకోండి. అందుకే ఈ రోజు వివిధ పరిశ్రమలల్లో మీకు ఉద్యోగాలు రావాలి, పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లా ఈ రోజు మనం ఫ్యూచర్ సిటీలో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్ది ఆ యూనివర్సిటీకి చైర్మన్ గా మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహేంద్రను ఈ రోజు చైర్మన్ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చెప్పింది నిజమైతే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటే మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, ఓట్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు ఓరు వేసుకుంటే ఊరేసుకున్నానంటే అని. కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన ఓరి వేసుకోండి, సన్న ఒట్టు పండించిన వాళ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది, గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒట్టు పండిస్తే 500 రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతులను ఆపుతున్న ప్రభుత్వం. పెద్దలు ప్రేమ్ సాగరావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్కు 10 కిలోలు తాలు మీద, తరుగు మీద, తడి మీద చుట్టి తీసి మిమ్మల్ని 1,000 కోట్లు దోసుకున్నారు. కానీ మేము వచ్చినాక 1 కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర చుట్టి తీసామా?